యూట్యూబ్లకి ఇది వెబ్సైట్లు యూట్యూబ్లకి సంబంధించి డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకోవాలి? సమాచార ప్రసార శాఖ తీసుకుంటున్నాడు. ఆయన ఇచ్చారు ఆయనకి ఆ స్వేచ్ఛ? అసలు ఆలోచన లేనట్టుంది స్వేచ్ఛ ఇచ్చారా లేదా తర్వాత. మరి ఇంకేంటి అక్కడ ఆయన శాఖ ఆయన పని చేసుకోనీయకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఎవడో ఇసుక తవ్వుకుపోతాడట. మేబీ ఈయన పేరే చెప్పుకు తవ్వుతారు. ఇప్పుడు అన్ని చోట్ల జరుగుతున్నదంతా అవును అంతే కదా. అన్ని చోట్ల జరుగుతున్నది ఏంటేంటి? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడి తవ్వుకుపోతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన పట్టించుకోలేదనే కదా తెలుగుదేశంలోకి వచ్చింది ఆయన. ఈ కాంట్రాక్టర్లు లేకపోతే ఈ రవాణాదారులు లేకపోతే వీళ్ళది ఏదో ఒక పార్టీ ముద్ర వేయడం అనేది ఓ పెద్ద డ్రామా. ఎందుకంటే వాడు అదే కాంట్రాక్టర్ ఎవడు అధికారంలో ఉంటే వాడి తరపున పనిచేస్తాడు. అంతేగాని వైసీపీ రాగానే తెలుగుదేశం కాంట్రాక్టర్లు అందరూ పని మానేసి కూర్చున్నారా? చేశారుగా, వాళ్ళే కాంట్రాక్టులు చేశారుగా వాళ్ళ టైంలో కూడా. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళు ఇంకో 20-30 మంది వాళ్ళు కూడా ఉండుంటారు. అంతకుముందు తొక్కువే పడ్డోళ్ళు అయి ఉంటారు. అంతేగాని మ్యాక్సిమం కాంట్రాక్టులు చేసేవాడు ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళ వెనకాల తిరుగుతారు. దాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక ఉచితం అండి. ఇందులో పార్థసారథి ఏం చేసుకోవాలి? నాకు తెలిసి పార్థసారథి నేను అబ్జర్వ్ చేసి ఇంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నాన్ కరప్టెడ్ అతను. నాకు రూపాయి ఇచ్చి చెయ్యండి చేసుకోండి అని చచ్చినా చెప్పడం. రూపాయి తినే రకం కాదు. పైగా ఓ ప్రశాంత కుటుంబ జీవితం గడుపుతాడు. మీరు హైదరాబాద్లో చూస్తే ఏదన్నా సినిమా థియేటర్కి వాళ్ళ భార్యాభర్త వెళ్తే కనీసం సెక్యూరిటీని కూడా పట్టుకుపోరాళ్ళు. నేను 2-3 సార్లు సినిమా థియేటర్లోనూ షాపింగ్ మాల్స్లో చూసా వాళ్ళని. ఎవరిని వాళ్ళు క్యాజువల్ టోపీ పెట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఎందుకంటే పక్కన ఎవరిని ఉంటే కనుక జనానికి అర్థమవుతుంది అనేసి. అంత సింపుల్గా బతికేస్తాడు ఆయన. ఎవరి జోలికి పోయే రకం కాదు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి దిక్కుమాలిన రాజకీయం చేయలేకనే ఆయన పక్కన పెట్టబడ్డాడు. ఇంకోటి ఊరికినే వెళ్ళిపోయి పూసుకునే రకం కాదు. అంటే తనకు గౌరవం ఎంత ఇస్తే అంత తీసుకుంటాడు. తన వ్యాపారాలు తనకున్నాయి అవి చేసుకుంటాడు అంతే. అనగానే సత్యప్రసాద్ అయినా అంతే, అనిత అయినా అంతే. వీళ్ళేమి దూరిపోయే రకాలు కాదు. సుభాష్ అయినా అంతే. వీళ్ళకి అక్కడ ఏమవుతుందంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు అగ్ర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళ మీద పెత్తనం చేయాలనుకుంటున్నారు. వీళ్ళని అక్కడ డమ్మీలుగా చేయాలనుకుంటున్నారు. వీళ్ళు కాస్త కష్టపడి వచ్చినటువంటి వాళ్ళు అవడం వల్ల దాన్ని అంగీకరించడం. వాస్తవంగా తింటుంది వాళ్ళే, కానీ వీళ్ళు వాళ్ళకి అపారమైన గౌరవం. అంటే చంద్రబాబు గారు ఇచ్చారు, లోకేష్ గారు ఇచ్చారు, వీళ్ళకి అవకాశం అని కాకుండా ఆ లోకల్ నాయకుడు ఏదో ఇచ్చినట్టుగా ఫీల్ అయిపోతాడు. ఆ పెత్తందారీతనానికి తగ్గట్టుగా వీళ్ళు వంగట్లేదు కాబట్టి వీళ్ళని అవమానించే కార్యక్రమం నడుస్తుంది అక్కడ. అంటే ఇంకోటి కూడా సార్, వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా కలవట్లేదా, మింగిల్ అవ్వలేకపోతున్నారా, లేదంటే లోకల్గా ఉన్న నాయకులు కార్యకర్తలు ఇన్ని కలుపుకు వెళ్ళలేకపోవడం వల్ల ఈ గొడవ